ఎస్ఎల్బీసీ దగ్గర నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ బృందాలన్నీ స్పాట్ కి చేరుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జెనీవర్ బెల్ట్ తెగిపోవడంతో ఘటనా స్థలంలోంచి మట్టి రాళ్లను బయటకు తీయడానికి ఆటంకంగా మారింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఇంతకీ ఏంటి జెనీవర్ బెల్ట్? దీనికి సంబంధించిన వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన తర్వాత చాలా వేగంగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. కానీ రెస్క్యూ ఆపరేషన్ ఎంత వేగంగా చేస్తున్నారో అదే స్థాయిలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కన్వేర్ బెల్ట్ తెగిపోవడమే. కన్వేర్ బెల్ట్ అనేది లోపల ఏదైతే హోల్ చేసుకుంటూ ముందుకెళ్తారో అక్కడున్న మట్టి, బురద, ఇతర రాళ్ళు పూర్తిగా ఉన్న ఆ సామాగ్రిని ఏకంగా ఈ కన్వేర్ బెల్ట్ ద్వారానే బయటికి లెఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈ కన్వేర్ బెల్టే అక్కడ అత్యంత ప్రమాదానికి గురైంది. ఈ బెల్ట్ పూర్తిగా తెగిపోవడంతో లోపల రెస్క్యూ చేసే సమయంలో కూడా ఈ బెల్ట్ పైనే పూర్తిగా ఆ బూర్ది మట్టిని కూడా వేసి సుమారు 14 కిలోమీటర్ల వరకు పంపిస్తూ ఉంటారు. ఈ 14 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేసే ఏదైతే కన్వేర్ బెల్ట్ ఉందో ఇది చాలా కీలకమవుతుంది. ఇలాంటి టన్నెల్లో తవ్వకాలు నిర్వహించేటప్పుడు ఇలాంటి టన్నెల్ ఎంత కిలోమీటర్ల మేరకైనా తవ్వినప్పుడు కూడా ఆ లోపల ఉండే మట్టి, ఏదైతే బురద, లోపల ఏదైతే సామాగ్రి, ఏదైతే ఇతర వేస్టేజ్ ఏదైతే వస్తుందో ఈ కన్వేర్ బెల్ట్ పైనే వేసి ట్రావెల్ పంపిస్తారు. అంటే కన్వేర్ బెల్ట్ పైన వేసి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ కన్వేర్ బెల్ట్ సుమారు 13 కిలోమీటర్ల తర్వాత ఒక్కసారిగా తెగిపోవడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు కూడా అక్కడున్న మట్టి, అక్కడ ఉన్న బురదని కూడా బయటికి తీసేదానికి అధికారులు చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ బెల్ట్ సహకారం లేకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. చాలా వరకు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ అధికారులు కూడా దేశంలో అత్యంత గుర్తింపు పొందిన ఇంజనీర్లు కూడా ఇక్కడ ఈ స్పాట్కి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎలాంటి సహకారం అందట్లేదంటే ఈ కన్వేర్ బెల్ట్ చాలా కీలకం కాబోతుంది. ఈ కన్వేర్ బెల్ట్ని రీస్టోర్ చేయడానికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ప్రస్తుతం అయితే అధికారులు ఒక జేసీబీని లోపల పంపించారు. ఆ జేసీబీ ద్వారా కొద్దిగా మట్టిని తీసి ఏదైతే లోకో ట్రైన్ ఉందో, అంటే ఆ టన్నెల్లో నడిచే ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్లో వేసి బయటికి లెఫ్ట్ చేస్తే తప్ప ఏరే మార్గం అయితే లేదు. ప్రస్తుతం అయితే ఈ కన్వేర్ బెల్ట్ పూర్తిగా తెగిపోవడంతో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు బురద ఎక్కువ కావడం వల్ల కూడా చాలా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా వరకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అధికారులు అయితే చేయలేకపోతున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అధికారులు పదే పరిశీలిస్తున్నారు. చాలా వరకు ఏకంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం పూర్తిగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో మకాం వేసింది. కానీ ఎంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో అలాంటి సమస్యలే పదే ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ కన్వేర్ బెల్ట్ తెగిపోవడమే. ఇంకోటి, ఎక్కువగా ఈ బెల్ట్ పైన ఏదైతే ఈ బురద ఉందో ఈ బురద ఎక్కువగా ఒక సిమెంట్ లాగా ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా ఆరిపోయినా కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ బూర్ది ఏదైతే ఉందో ఇది సిమెంట్ లాగా ఉంటుంది. అంటే ఎక్కువగా దీనిపైన గాలి తాకినా లేకంటే ఎక్కువగా దీనికి నిలువ ఉంచినా కూడా చాలా గట్టిగా అయిపోతుంది. లోపల ఎవరైతే అధికారులు, ఎవరైతే లేబర్స్, టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఆడ లోపల ఇరుక్కున్నారో వాళ్ళకి తొందరగా లెఫ్ట్ చేయకపోతే అది ఆ బురద ఏదైతే ఉందో ఆ బురద కూడా ఆరిపోతే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ మారే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే టెక్నికల్ డిపార్ట్మెంట్తో పాటు అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి కెమెరామెన్ యూసుఫ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9.